శ్రీ గురుపే నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాడల్ ఛానల్. 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు మీన రాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీన రాశికి అధిపతి గురుగ్రహం. మీన రాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఈ యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీన రాశి వారికి రాబోయే 2026 సంవత్సరం అనేది కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. సో ఇది మీన రాశి వారికి గొప్ప మలుపునిచ్చే సంవత్సరం అని చెప్పాలి. గత 3 ఏళ్లుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఏంటంటే మానసిక ఒత్తిడులు, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతాయి అని చెప్పాలి. ఆ చీకటి కాలం ముగిసి కొత్త కాంతి, కొత్త శక్తి మీ జీవితంలోకి ప్రవహించబోతుందండి. సో బీ పాజిటివ్, బీ ఎనర్జెటిక్. గురుగ్రహం మీ పక్షాన ఉండటం వల్ల 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆయన 4, 5, 6 స్థానాల్లో ఉండబోతున్నారు. సో గురు యొక్క ఆశీర్వాదం మీకు మెండుగా ఉంటుంది అని చెప్పవచ్చు అండి. గత దశ ఏళ్ళనాశంలో ఉన్నారు కదా, 2023-25 మధ్య కాలంలో. సో అప్పుడు ఉన్నటువంటి కన్నీటి కాలం ముగింపు అని చెప్పాలి. 2023 నుండి 25 మధ్య కాలంలో మీన రాశి వారికి జీవితము ఒక పరీక్షను కల్పించి ఉంటుందండి. శని ప్రభావం ఎక్కువగా 2వ మరియు 6వ మరియు భాగ్యస్థానాల మీద దృష్టి ఉండటం వల్ల కుటుంబంలో విభేదాలు, ధన నష్టము, ఒత్తిడి వంటి సమస్యలు తీవ్రంగా తలెత్తి ఉంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే కొంతమందికి చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, గుండె సంబంధ వ్యాధులు కావచ్చు, ఆపరేషన్లు కొంతమందికి జరిగి ఉండొచ్చు. అందరికీ అని కాదండి, ఇది గోచార ఫలితాలు మాత్రం దయచేసి చెక్ చేసుకోండి. కుటుంబ సంబంధాల విషయంలో కూడా ఫ్రెండ్స్ అంటే స్నేహితులు, బంధువులు దూరమయ్యే పరిస్థితి కూడా మీకు కనబడి ఉంటుంది. కొంతమంది ఒంటరితనంతో ఉండి ఉంటారు, కొంతమందికి ఆత్మవిశ్వాసం తగ్గి ఉండొచ్చు. ఆర్థికంగా అప్పులు, పెద్ద ఖర్చులు, దుర్వినియోగం చేయడం వల్ల ఖర్చు వృధా అయి ఉంటుంది. నష్టాలు కూడా జరిగి ఉండవచ్చు. సో ఏది ఏమైనా ఈ కష్టకాలానికి చివరి దశ వచ్చిందండి. 2026 మీకు ఆశ, ధైర్యము మరియు సంతోషాన్ని తిరిగి ఇచ్చే కాలము. సో కాబట్టి బీ పాజిటివ్. 2026 సంవత్సరంలో గ్రహ మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే, ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఈ యొక్క ఒక శని తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా మార్పును ఇవ్వబోతున్నాయి. శనిశ్చరుడు మీ యొక్క జన్మరాశిలోనే కొనసాగుతారండి. ఇది ఒక సంవత్సరం కాలం పాటు అక్కడే స్థిరంగా ఉంటారు, స్థిరంగా ముందుకు వెళ్తూ ఉంటారు. శని మీకు క్రమశిక్షణ, ఒక పద్ధతి నేర్పిస్తారండి, బాధ్యతను పెంచుతారు. ఆయన దృష్టి 3వ స్థానం మీద, 7వ స్థానం మీద, వృత్తి స్థానమైన 10వ ఇంటి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి కెరీర్ అయితే మీ జీవిత భాగస్వామి సంబంధాలు, మీ యొక్క పనితీరు చాలా కీలకం కాబోతున్నాయి. మీ యొక్క రాశాధిపతి గురుడు, ఆయన మంచి శుభాలను అందించబోతున్నారు. జూన్ 1వ తారీఖు వరకు 4వ స్థానమైనటువంటి ఈ యొక్క మిథునంలో ఉంటారు. గృహ అభివృద్ధికి దోహదం కారకమవుతాడు. చతుర్థం అంటే ఇల్లు, వాహనము, ప్రాపర్టీ కావున. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో జలరాశిలో ఉంటారు. మీ రాశి కూర రాశి అవుతుంది. మంచి ధన వృద్ధిని, మంచి రెస్పెక్ట్ని తీసుకొస్తాడు. మీలో మంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఒక గ్లో ఉంటుందండి. ఈ యొక్క నవంబర్ 1వ తారీఖు నుండి గురుడు 6వ స్థానంలో ఈ యొక్క మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉండటం వల్ల మీ యొక్క కష్టంతో మంచి ఫలితాలను ఇస్తారని చెప్పవచ్చు. ఎవరైతే ఆ సమయంలో నవంబర్ 1 నుండి జనవరి 23 మధ్యన ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని కూడా తీసుకొచ్చి ఇస్తారు అని చెప్పవచ్చు. మరి రాహు 12వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో ఉన్నారు డిసెంబర్ 4 వరకు. శారీరక ఒత్తిడి, ఖర్చులు కూడా కాస్త పెరుగుతాయని చెప్పాలి. కానీ రాహు 12లో ఉండటం వల్ల విదేశీ అవకాశాలు బలపడతాయి అని చెప్పవచ్చు. సో మరి 2026 సంవత్సరంలో మీ కెరీర్ కొత్త, మీరు హైయర్ పొజిషన్ చేరుతారని చెప్పవచ్చు. గురుదృష్టి 10వ ఇంటిపై పడుతూ ఉండటం వల్ల ఎప్పుడు కూడా గురుదృష్టి మంచిదండి, శుభయోగాలు ఏర్పడతాయి. ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే నిరుద్యోగులు ఉంటారో, కొత్త ఉద్యోగం, మంచి ఉద్యోగం లభించే అవకాశం బలంగా ఉందండి. పెద్ద స్థాయి పోటీ పరీక్షలు అయితేనేమి, ఇంటర్వ్యూల్లో కూడా మీరు విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. జాబ్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ప్రమోషను, రెస్పెక్ట్ పెరగడం, గౌరవ వృద్ధి పెరుగుతుంది, అధికార బలం పెరుగుతుందని చెప్పాలండి. రెస్పెక్టబుల్ వర్క్ ఇస్తారు, ఆ వర్క్కు తగిన గుర్తింపు కూడా వస్తుంది. వ్యాపారస్తులకి ఏంటంటే కొత్త కొత్త ప్రాజెక్టులు, విదేశీ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది అత్యున్నతమైన సమయం, పాజిటివిటీ ఇచ్చే సమయం అని చెప్పవచ్చు. మరి వ్యాపారంలో, భాగస్వామ్య వ్యాపారంలో ఎవరైతే ఉంటారో, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటాయండి. ఈ సంవత్సరం మీ ప్రయత్నం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. శనిగ్రహం శ్రమను కోరుతాడు, కానీ ఫలితము గురు ద్వారా ఆభరణాలాగా మెరిపిస్తాడండి. కాబట్టి సో హార్డ్ వర్క్ చేయండి, ఫోకస్డ్గా ఉండండి. డివైన్ బ్లెస్సింగ్స్ ద్వారా ముందుకు వెళ్ళబోతున్నారు. 2026 సంవత్సరంలో మీ ఆర్థిక స్థితి తిరిగి శక్తివంతం అవుతుంది, స్ట్రాంగ్ అవబోతుంది ఫైనాన్షియల్లీ. గతంలో రుణాలు, అప్పులు, ఈఎంఐలతో బాగా బాధపడిన వారు
వాటిని తీర్చివేస్తారని చెప్పవచ్చు. మీ యొక్క లైఫ్ స్టైల్, జీవన స్థితి కూడా మెరుగుపడుతుందండి. జూన్ 2 లోపల గృహము కానీ, స్థలం కానీ, ప్రాపర్టీ, ప్లాట్ ఏదైనా, లేదంటే వాహనం కొనుగోలు చేయడానికి అత్యుత్తమ కాలం అని చెప్పవచ్చు. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31 మధ్యన గురువు ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి సో అత్యధిక ఆదాయం తెచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాహు 12లో ఉన్నాడు, వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం కూడా ఉంటుంది కాబట్టి వృధా ఖర్చులను అవాయిడ్ చేసుకోగలి. ముఖ్యంగా లగ్జరీ ప్రయాణాలు, మానసిక ఆనందం కోసం మీరు ఖర్చు ఎక్కువగా చేస్తారండి. సో వృధా ఖర్చు ఉంటే మనం అవాయిడ్ చేసుకోగలగాలి. డిసెంబర్ 5 వరకు ఎలాంటి రుణాలు, అప్పులు తీసుకోకండి దయచేసి. అవసరం ఉంటే తప్ప తీసుకోండి, లేదంటే అవాయిడ్ చేయడం మంచిదండి. మీ యొక్క ఆదాయము, మీ యొక్క పెట్టుబడి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ గోప్యంగా ఉంచాలండి. ప్రతిదీ కూడా ఎదుటివారితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ వెల్ విషర్స్, దగ్గరి కుటుంబ సభ్యులతో మాత్రమే మీ గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్ షేర్ చేసుకోండి. కుటుంబంలో ధన సంబంధమైన చర్చలు అవాయిడ్ చేయడమే ఉత్తమం. అందరితో చెప్పాల్సిన అవసరం లేదండి. తెలివిగా వ్యవహరిస్తే మీ యొక్క అంటే హార్డ్ వర్క్, మీ యొక్క చెమటను బంగారంగా మార్చగల సంవత్సరం ఇది కాబట్టి డ్రీమ్స్, డిజైర్స్ పెట్టుకోండి. దానికి అయినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. తప్పనిసరిగా విజయం పొందుతారండి. 2026వ సంవత్సరంలో మీ కుటుంబ జీవితం కొత్త మలుపులు తిరగబోతుందని చెప్పాలి. వివాహం కాని వారు ఎవరైతే అవివాహితులు ఉన్నారో గురుదృష్టి ఉండటం వల్ల వివాహం జరగడానికి బలమైన యోగం ఉందండి. ముఖ్యంగా శని దృష్టి కూడా 7వ స్థానం మీద పడుతూ ఉండటం వల్ల తేలికపాటి విభేదాలు తలెత్తే కాస్త అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన 11, 12వ అధిపతి కాబట్టి. కానీ క్షమాభావం కలిగిన వారు ప్రేమ సంభాషణతోటి ఈ యొక్క వివాహ సంబంధాలను తొలగిపోకుండా కాపాడుకోగలుగుతారు. మహిళలకి అక్టోబర్ 31 లోపల గర్భధారణకు యోగం అయితే కనపడుతుంది గోచారరీత్యా కాబట్టి సో అలాంటి వారు చెక్ చేసుకోండి. మీ యొక్క సంతానం ఉద్యోగం లేదా విద్యలో ప్రత్యేక ఫలితాలు సాధిస్తారని చెప్పవచ్చండి. మీ యొక్క కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది సొసైటీలో. విదేశీ ప్రయాణాలు మరియు కొత్త అవకాశాలు రాహు 12వ స్థానంలో ఉండటం వల్ల సో విదేశీ సంబంధాలు ఏవైతే ఉంటాయో సజీవంగా మారుతాయి. ఇంకా ఫారిన్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా స్టిల్ అవకాశాలు అయితే మీకు కనపడుతూ ఉన్నాయి. మీరు మీ జన్మస్థలం నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది, ఇంటి నుంచి బహుదూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారం కారణంగా విదేశీ ప్రయాణం కూడా జరిగే అవకాశం ఉంటుందండి, లేదంటే బాగా బహుదూరం వెళ్తారని చెప్పవచ్చు. విదేశీ కంపెనీలతో సత్సంబంధాల ద్వారా ఆర్థిక లాభాలను అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చు. మీ భవిష్యత్తు వృద్ధి కొత్త ప్రదేశానికి సంబంధించినదే. రాహు బలహీనలతో జీవితం కలుగుతుంది, కానీ అది అభివృద్ధికి దారితీసే మార్గమే. మరి ఆరోగ్య విషయంలో హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఆరోగ్యం కూడా మనము అత్యవసరం అండి. కేతు 6వ స్థానంలో ఉండటం వల్ల కడుపు సంబంధము, జీర్ణ సంబంధమైన సమస్యలకు అవకాశాన్ని ఇస్తారు. అందులో సింహరాశిలో ఉన్నారు, డైజెషన్ పార్ట్ అది కాబట్టి కొంత ఇండైజెషన్ ఉండే అవకాశం ఉంది. టైమ్లీ ఫుడ్ తీసుకోవడం, క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆహార నియమాలు పాటించడం కూడా చాలా ఉత్తమము, అవసరం కూడా. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. మరి మీది జలరాశి, ఎమోషన్స్ బాగా ఉంటాయి, గుడ్ నేచర్ కలిగిన వారు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలండి. అంటే ముఖ్యంగా పని భారం కారణంగా ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. శరీర బలం, మనోశాంతి, ఆత్మవిశ్వాసం వీటినే ప్రధానంగా మీరు మంత్రంగా చేసుకోండి. ఈ మూడింటి కనుక మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు శనిదేవుడు 2026లో మీ యొక్క క్రమశిక్షణని పరీక్షిస్తాడండి. పేషెన్సీ కారకుడు శని, అందులో విజయం పొందిన వారికే సో సక్సెస్ వస్తుంది. ఏంటంటే ముఖ్యంగా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ సమర్పించండి, లేదంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవాలి. శివారాధన ఎల్లప్పుడూ చేసుకుంటే ఉంటే మంచిదండి. ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని పఠిస్తూనని మానసిక నుంచి శాంతి పొందుతారు. ఇంకా శనివారం రోజున పావురాలకు కూడా గింజలు వేసినా మంచిదే, శనికి రెమెడీ పడుతుంది. కష్టంలో ఉన్న వారికి సహాయం చేయండి. హార్డ్ వర్క్ చేసేది డిజేబుల్డ్ పీపుల్ని ఇండికేట్ చేసే శని గ్రహమే. శని ఉపాయం అంటే కేవలం పూజలు మాత్రమే కాదండి, మీ యొక్క శ్రమ, సేవాగుణం, దానగుణం కూడా మంచి రెమెడీగా భావించాలి. ఏదేమైనా 2026 యొక్క సారాంశం ఏంటంటే చీకటి నుండి వెలుతురికి, చీకటి తొలగిన తర్వాత వసంతం లాంటిది ఈ 2026 సంవత్సరం. గురువు ఆశీర్వాదం ఇస్తారు, శని మీకు క్రమశిక్షణ ఇస్తారు, రాహు మీకు మార్పుని ఇవ్వబోతున్నారు. ఈ మూడు కలిసి మీకు విజయం యొక్క త్రివేణి సంగమం లాగా మీకు సృష్టించబోతున్నాయి పెద్ద గ్రహాలన్నీ కూడా. ఏది ఏమైనా ఈ సంవత్సరం మీరు మళ్ళీ తిరిగి నిలబడే సంవత్సరం అండి. ధనం వస్తుంది, గౌరవం పెరుగుతుంది, ప్రేమను తిరిగి పొందుతారు, కుటుంబ శాంతి కూడా ఉంటుంది. మహిళల విషయంలో చూస్తే మీనరాశి మహిళలకి 2026 సంవత్సరంలో మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని, హెల్త్గా ఉండగలుగుతారు. కుటుంబానికి సంబంధించి మంచి మార్పులు వస్తాయి. మీ యొక్క ఫ్రెండ్స్, బంధుమిత్రులు, స్నేహితులు, బంధువుల యొక్క మద్దతు కూడా మీకు పెరుగుతుంది అని చెప్పాలి. ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా కొత్త అవకాశాలు దొరుకుతాయి.
వాటిని పట్టుకోండి. కొంతమందికి మహిళలకు సంతాన యోగం కలిగే అవకాశం కూడా ఉంటుంది. గురుడు 5వ స్థానంలో ఉండబోతున్నారు. సో ఇది మంచి శుభయోగము. ఈ ఏడాది ఏంటంటే ఈ సంవత్సరం ప్రేమ సంబంధాలలో అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా బలంగా ఉందండి. ఇప్పటికే ఉన్న సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి మెరుగుపడతాయని చెప్పవచ్చు. పెళ్లి కావాలనుకునే వారికి కూడా మంచి మంచి ప్రపోజల్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పెళ్ళైన వారికి, దాంపత్య జీవితంలో ఉన్న వారికి మీ లైఫ్ పార్ట్నర్తో అనుబంధం బలపడుతుంది. సో ఈ యొక్క ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించే వారికి జూన్ నుండి అక్టోబర్ మధ్యన ఈ యొక్క కాలం అనేది అనుకూలంగా ఉంటుందండి. సంతానం కోసం ప్రయత్నించే దంపతులకు ఎవరైతే ఉంటారో వారికి కుటుంబ పెద్దల ఆశీర్వాదంతో పాటు అనుకున్న ఫలితాలు కూడా వస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా విత్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ మీరు వాటికి మంచి పరిష్కారం కూడా పొందుతారు. 2026వ సంవత్సరంలో మీనరాశి వారికి విదేశీ ప్రయాణ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఉద్యోగం కావచ్చు, లేదంటే విద్య కోసం ప్లాన్ చేస్తున్న వారికి మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది. మిత్రులు, బంధువుల ద్వారా కూడా ప్రయాణ అవకాశం ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. ఈ ఏడాది 2వ భాగంలో సెకండ్ హాఫ్లో విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. సో 2026వ సంవత్సరంలో కొన్ని నెలలు మీకు పాజిటివ్గా ఉంటుంది. ఇంకొన్ని నెలలు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సంవత్సరం మొదటి భాగం అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి. 2వ భాగంలో ఏంటంటే ముఖ్యంగా నవంబరు, డిసెంబర్ నెలల్లో కొంత చికాకులు ఎదురయ్యే అవకాశం కాస్త కనపడుతుంది. మరి గుడ్ పీరియడ్ ఎప్పుడంటే, మంచి కాలం ఎప్పుడుందయ్యా అంటే సంవత్సరం మొదటి అర్ధ భాగం అంటే ఫిబ్రవరి నుంచి అక్టోబర్ మధ్య సంబంధాలు, ప్రేమ, ఆరోగ్యం, ఉద్యోగం, గర్భధారణ, ప్రయాణాల అనుకూలత అనేది ఈ సమయంలో బాగా ఉంటుందండి. జూన్ నుండి అక్టోబరు ఇందాక చెప్పినట్టు గర్భధారణ, ప్రేమ సంబంధాలు, కుటుంబం, దంపతులు, ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. సో అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైనా బ్యాడ్ పీరియడ్ ఉందా, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉందా అంటే నవంబర్, డిసెంబర్ నెలలో కొంత ఆందోళన ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొంచెం బాధను కలిగిస్తాయి. చేస్తున్న పనులలో కాస్త ఆలస్యం ఉండే అవకాశం కూడా ఉంటుంది. సంవత్సరం చివర కొంత భాగం ఏంటంటే వ్యాపారం, సంబంధాల్లో, ఆరోగ్యానికి పూర్తి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. నెలవారీగా చూస్తే ఫిబ్రవరి నుండి అక్టోబర్ మధ్య మంచి పరిణామాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది. జూన్ టు అక్టోబర్ సంతానం, ప్రేమ, ప్రయాణం. ఏది ఏమైనా 2026వ సంవత్సరంలో మీకు 7.5 ఏలినాటి శని ఉన్నా, సెకండ్ హాఫ్లో శని ఈ సంవత్సరం మీ స్థిరంగా మీ రాశిలో ఉన్నా కూడా ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ హాఫ్ 23, 25 2023 to 25 మధ్యలో జరిగిన కష్టాలు, నష్టాల కంటే కూడా ఇయర్ బాగా ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క రాశాధిపతి 4, 5, 6 స్థానాల్లో ఉన్నారు కాబట్టి. సో కాబట్టి ఆ రకంగా మీరు ఇక 2026 సంవత్సరంలో ప్లాన్స్ విధించుకోండి, డ్రీమ్స్, డిజైర్స్ పెట్టుకోండి. వాటికి తగినట్టుగా లాంగ్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్. 2026 సంవత్సరానికి గాను లాంగ్ టర్మ్ గోల్ అంటే ఎండ్ ఆఫ్ డిసెంబర్ వరకు ఏం సాధించాలి, మిడ్ టర్మ్ గోల్ అంటే జూన్ వరకు ఏం సాధించాలి, షార్ట్ టర్మ్ గోల్ అంటే 3 monthsలో మార్చి వరకు ఏ స్థితిలో ఉండాలి. ఇలా మీరు ప్రణాళికను విధించుకోండి. ఎప్పుడు కూడా డ్రీమ్స్, డిజైర్స్ విత్ స్టాటిక్స్, ఫిగర్స్తో పాటుగా ఉండాలండి. మంచి ఉద్యోగం రావాలనుకుంటారు కానీ ఎంత మంచి ఉద్యోగం? మంత్లీ 2 lakhs వస్తే మంచి ఉద్యోగం, 1 lakh వస్తేనా, 50,000 వస్తేనా, 5 lakhs వస్తేనా, ఇలా బీ స్పెసిఫిక్ అండి. మీ యొక్క క్యాలిబర్కి, మీ యొక్క అనుభవానికి తగినట్టుగా కొంచెం రిచ్గానే గోల్ పెట్టుకోవడం, దానికి తగినట్టుగా మీ ప్రయత్నాలు చేయడం, దాని ద్వారానే విజయం పొందుతారు. ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా మీనరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే, మీనరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు, అసలు ఈ రాశిలో మీరు జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో కూడా చేశామండి. చాలామంది గమనించి ఉంటారు. గమనించిన వారి కోసం సో ఆ వీడియో యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారు, కంఫర్టబుల్గా మీ ఇంట్లో కూర్చోాలనుకుంటే, అలాంటి వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం మనం రిలీజ్ చేశామండి. ఆ కోర్స్ యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లాగిన్ అయితే సో మీ కంఫర్టబుల్ టైంలో మీరు జ్యోతిష్యం నేర్చుకోవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.